గౌరీ, పిల్లాడు జాగ్రత్త. సుబ్బులు పద. సుబ్బులు ఒక్క నిమిషం. బాబు, నువ్వు ఇంటికి రాగానే మన ఇద్దరం గోళీలాట ఆడుకుందాం, సరేనా? పద సుబ్బులు. హలో అమ్మా, సారీ అమ్మా, ఇవాళ లంచ్ రావడానికి కుదరదు. నువ్వు నాన్న తినేయండి. నేనా? ఇక్కడ దగ్గరలోనే హోటల్ ఉంది, ఏదో ఒకటి తింటాలే. సరే, ఏదో ఒకటి కాదు, భోజనమే చేస్తాను. అవునమ్మా, ఇవాళ వర్కర్స్కి సెలవు. పైగా మరో గుంట్లో సిమెంట్ లోడ్ వస్తుంది, అందుకే తప్పనిసరి నేను ఇక్కడే ఉండాలి. సాయంత్రం త్వరగానే వచ్చేస్తాను. ఓకే. బై. ఓకే, ఇప్పుడే వస్తున్నాను ఆనంద్. పని చేస్తున్న చోట దొంగతనం చేయడానికి సిగ్గేయటం లేదు. ఈ దొంగ సొమ్ముకి ఎవడైనా ఎంత ఇస్తారా? 50 100, దాంతో క్వార్టర్ వస్తుంది. కావుడికి బానిసై చా. నీ సంగతి బాస్ చెప్తే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ టైం కాబట్టి వదిలిపెడుతున్నాను. వెళ్ళు. వీటిని ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. వెళ్ళు. ఏంట్రా చూపు? ఏం లేదు. మరోసారి దొంగతనం చేసినట్టు తెలిసిందో బాస్కి కాదు, పోలీసులకు ఫోన్ చేస్తాను. గెట్ అవుట్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్? నేను పిలిచి ఎంతసేపు అయింది? ఏం చేస్తున్నావు? వచ్చేలోగానే 2 సార్లు. మరేం చేయను, బోర్ కొట్టింది, అందుకే రమ్మన్నాను. నా కార్లో చెస్ బోర్డు ఉంది, సరదాగా వాటేద్దామా? సారీ అన్న, డ్యూటీ టైంలో నో సరదాలు. ఓకే, అయితే రేపు సండే మా ఇంటికి రా, అక్కడ తేల్చుకుందాం మన బలాబలాలేంటో. ఓకే. ఓకేనా? ఓకే అంటే కాదు, తప్పకుండా రావాలి. షూర్. ఎప్పుడొస్తావు? మార్నింగా ఈవినింగా? మార్నింగ్ చిన్న పని ఉంది, ఈవినింగ్ వస్తాను. గుడ్. నీకేమిష్టమో చెప్పు, మా మిస్సెస్తో చెప్పి రెడీ చేయిస్తాను. చెస్ ఆడుతూ వేడివేడిగా పకోడీలు తినడం అంటే నాకు చాలా ఇష్టం. అరే నాకు కూడా. చూసావా, మా నిద్దరి అభిరుచులు కూడా సేమ్ టు సేమ్. సిమెంట్ రోడ్ బయలుదేరిందని ఫోన్ వచ్చింది, స్టోర్ రూమ్లో పెట్టించు. ఓకే బాస్. ఓ సారీ ఆనంద్, వస్తాను. రాదమ్మా, నీ పుణ్యమా అంటూ ఆ బిడ్డ బతికినాడు. ఆ గౌరమ్మ కన్నీళ్ళెట్టుకొని నీ కాలు కడిగినంత పని చేసినది. సుబ్బులు, నువ్వు తోడు లేకపోతే నేను ఈ పని చేసేదాన్ని కాదేమో. మన వీధిలో ఆడ మగ అందరూ మొహం చాటేస్తే నువ్వేగా ఇప్పటిదాకా నాతో ఉన్నావు. చాలండమ్మా, తాలిబొట్టు తీసేంత గొప్పోలు మీరు. మీతో నాకు పోలికేటి? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను.
హాస్పిటల్లో నీకేంటి పని? కుర్రాడికి దెబ్బలు తగిలితేను, చా, ఆడికి దెబ్బ తగిలితే నీకేంటి నొప్పి? చిన్నపిల్లాడికి దెబ్బలు తగిలితే ఎలా ఊరుకోగలను చెప్పు? నాతో చెప్పకుండా వెళ్ళినందుకు నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ముద్దు పెట్టుకుంటా. సరే. కంగ్రాట్స్. మెచ్చుకుంటే థ్యాంక్స్ చెప్పాలి కానీ సిగ్గుపడతావేంటి? థ్యాంక్స్. వెరీ గుడ్. గోపిబాబు, అందరూ వద్దంటున్నా రాధ ముందుకు పోతుంటే మీ అమ్మగారు వద్దంటారేమో అని భయపడిపోనాను. మీ అమ్మగారిది జాలిగుండే, మీ అయ్యలా కాదు. అవునవును, అయ్యగారి మనసు నల్లపూస, అమ్మగారి మనసు వెన్నపూస. రాధా, ఆ పిల్లాడికి ఎలా ఉంది? బాగానే ఉంది. అమ్మయ్యా, ఆ భగవంతుడి దయవల్ల ఆ పిల్లాడు తొందరగా కోలుకోవాలి. నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కునరా, నీకోసం బత్తాయి జ్యూస్ తీసుంచాను. మరి జ్యూస్ నాకలేదా? నీకెందుకు, కష్టపడి హాస్పిటల్కి వెళ్ళొచ్చింది రాధా. నేను కూడా కష్టపడి రాదని వెరీ గుడ్ అన్నాను తెలుసా? ఏయ్, ఈ మాత్రానికి జ్యూస్ కావాలా? డిప్ప పగిలిపోతుంది. అలా మొహం మార్చుకోకు, నీకు ఇస్తానులే. 50-50 ఓకేనా? ఓకే. రాధమ్మ, మరి నన్ను వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్స్ సుబ్బులు. అదేంటి గోపిబాబు అంత మాట అనిస్తున్నారు? థ్యాంక్స్ చెప్పి నన్ను పరైదాన్ని సేమాక. మరి నేను వస్తానమ్మా, వెళ్ళొస్తానమ్మా. రాధా, తొందరగా రామా. థ్యాంక్స్. ఎందుకు? నాకు నీడనిచ్చినందుకు, బతకాలనే ఆశను పెంచినందుకు, అర్థం చేసుకునే ఒక అమ్మనిచ్చినందుకు. మోహన్, ఇవాళ ఆదివారం సెలవే కదరా, ఎక్కడికి బయలుదేరుతున్నావు? సెలవు కాబట్టి కొంతమంది పాత ఫ్రెండ్స్ని కలుద్దామని బయలుదేరుతున్నాను. అంటే భోజనానికి రావా? సిగ్నల్ బెటాలియన్ దగ్గర ఓ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కానిచ్చేస్తాను. పోనీ సాయంత్రం టిఫిన్ ఏం చేయమంటావో చెప్తే. ఏది వద్దమ్మా. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మని ఆనంద్ పిలిచాడు. వాళ్ళ మిస్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాడట. చిన్న టీ పార్టీ లాంటిది ఇస్తానని చెప్పాడు. సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మోహన్ మాట్లాడింది విన్నారా? అంతా విన్నాను. ఇప్పుడు ఎలాగండి? అమ్మా, నానా, మీరు ఇక్కడే ఉన్నారా? నేను రాత్రి దాకా రాను, నా కోసం ఎదురు చూడకండి. మా బాస్ ఇంట్లో చిన్న పార్టీ ఉంది. చిన్న టీ పార్టీనే లేండి. నిజం చెప్పాలంటే నేను వెళ్తుంది ఆ టీ పార్టీ కోసం కాదు. అచ్చు సంధ్య గొంతులాగుండే మిస్సెస్ ఆనంద్ ఎలా ఉంటుందో చూడటానికి వెళ్ళొస్తాను. ఇప్పుడేం చేద్దాం? ఏ రోజైతే రాకూడదనుకున్నాను ఆ రోజు రానే వచ్చేసింది. మోహన్ అక్కడికి వెళ్ళి ఆనంద్కు భారీగా ఉన్న సంజయ్ చూస్తే అసలు నిజం తెలిసిపోతే ఇన్నాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ప్రతి క్షణం కలవరిస్తున్న మోహన్
సంజయ్ తనది కాదు అని తెలిసిపోతే మాట్లాడరేమిటండి? ఏం మాట్లాడడం జానకి? అలా చూస్తూ నిలబడిపోతే కాదు, ఏదో ఒకటి చేయండి. సంజయ్ మోహన్ కలుసుకోకూడదు, ఆనంద్ భార్యగా చూడకూడదు. అదే జరిగితే వాడు తట్టుకోలేడండి. డాక్టర్ గారు చెప్పినట్టు ఆ షాకును తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడండి. ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు నా బిడ్డ ప్రాణాలు ముఖ్యం, అంతే. అన్నీ రెడీ. ఆ వచ్చే మనిషికి టీ స్ట్రాంగ్గా ఉండాలో లైట్గా ఉండాలో డికాషన్ ముందే ప్రిపేర్ చేస్తే పోలా? అయినా అయి ఉంటారు, బయలుదేరుతున్నామని చెప్పడానికి ఫోన్ చేసుంటారు. హలో, అంత గట్టిగా వద్దు, కాస్త వదులుగా వేయండి. నీకెలా కావాలంటే అలా జడవేస్తాను. అసలు కొప్పంటూ ఉండాలే కాని ఎలా జడవేసినా బాగుంటుంది. ఇలా వదులుగా వాళ్ళ జడ వేసావనుకో సత్యభామలా ఉంటావు. పాపిడ మధ్యం తీసి 2 జడలు వేసావనుకో 2 జడల సీతలా ఉంటావు. ఈ జుట్టును కాస్త చెవుల మీద వంకీలుగా వదిలితే వంకీల జడతో మహాలక్ష్మిలా ఉంటావు. కొప్పు చుట్టూ పువ్వులు పెట్టుకున్నావనుకో గృహలక్ష్మిలా ఉంటావు. ఏంటమ్మా ఇవాళ రాత జడమే పడ్డా? రోజుకో రకం జడేస్తావా? అవునరా. అయితే ఏంటంట, రాధకు బారెడు జుట్టుంది కాబట్టి బోల్డ్ రకాల జడలు వేసుకోవచ్చు అంటున్నాను. అయినా ఇవన్నీ మా ఆడాళ్ళ సంగతులు, నీకెందుకురా? ఎందుకా? పాపం మీ ఆడవాళ్ళ మీద జాలేసి మగాళ్ళం ఏదో ఇలా బరాబరా దువ్వేసుకుంటాం. పాపం మీ ఆడవాళ్ళకే ఇంత పొడుగు జుట్టు, వాటికి నూనె రాసుకోవడాలు, దువ్వుకోవడాలు, చిక్కు తీసుకోవడాలు, మూడేసుకోవడాలు, అందులో పువ్వులు పెట్టుకోవడాలు, పైగా ప్రతి శుక్రవారం తలంటుకోవడాలు, సాంబ్రాణ పొగేసుకోవడాలు. మరే ఇన్ని సోకులు చేసుకునేది అద్దంలో చూసుకుని మురిసిపోవడానికి కాదురా, మొద్దులాంటి వాడైనా మొగుడు చూసి సంతోషిస్తాడని. కొట్టావమ్మా కొట్టావు, నాన్నని దెబ్బ కొట్టావు. ఒరే నాని, వెళ్ళి ఆంటీ కాళ్ళకి దండం పెట్టు. అయ్యో ఏంటిది? ఆనాడు కేకలేసినారు, ఈనాడు కోకలొట్టుకొచ్చినారు. అవును రాదమ్మా, నీ మనసు తెలియక ఆ రోజు నాన్న మాటలన్నావు, నీ మనసు బాధ పెట్టావు. అయినా నువ్వు అదేది నీ కడుపులో పెట్టుకోకుండా నా కొడుకుని కాపాడావు. నేను చేసిందేముంది, ఏదో పసిపిల్లాడు కదా అని హాస్పిటల్ తీసుకెళ్లాను. ఎవరూ పట్టించుకోకపోయినా నాకెందుకులే అని వెళ్ళిపోకుండా నువ్వు సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకే వీడు బతికాడమ్మా. వీణ్ణి బతికించింది డాక్టర్లు, నేను కాదు. అలా చెప్పడం నీ మంచితనం. ఆ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవడం మా దౌర్భాగ్యం. అవును రాదమ్మా, నువ్వు మమ్మల్ని అందరినీ క్షమించాలి. అరే ఏంటిది, నేనేదో గొప్ప పని చేసినట్టు అందరూ నన్ను పొగుడుతున్నారు. నువ్వేం చేశావో నీకు తెలుసు, మాకు తెలుసు. రాదమ్మా, మెళ్ళో నుంచి తాళిబొట్టు తీసిచ్చావంటేనే తెలుస్తుంది
దేవత ఆ గుళ్ళోనే కాదు మా ఇళ్ల మధ్య ఉంది అని. అందుకే కొండంత దేవతని కొండంత పత్రితో పూజించలేకపోయినా ఏదో మా శక్తి కొద్దీ. రాదమ్మా, తీసుకోమ్మా. వద్దు, నేను వీణ్ణి కాపాడింది ఏ ప్రతిఫలమూ ఆశించి కాదు. పిల్లలంటే ప్రాణం, అందుకే. తీసుకో అమ్మా, వీళ్ళొత్తుంది ప్రతిఫలం కాదు, నువ్వు మేలు చేసావని అభిమానంతో. ఇది నీ తారుబుట్టే. తీసుకోరాదా? రాధమ్మా, మొత్తానికి తిట్టిన నోళ్లనే మెచ్చుకునేలా చేశావు. నీ చేత కంటతడి పెట్టించిన వాళ్ళనే కన్నీళ్లు పెట్టుకునేలా చేశావు. లోపలికి వెళ్ళాక ఆ బాబుతో నీ మెళ్ళో వేయించుకోమ్మా. కలకాలం మీరిద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. చిన్న వెళ్ళొస్తారాదమ్మా. రానన్నా. ఇవాళ అందరి కళ్ళు రాదమ్మేదే. పెద్దోళ్ళు మీ చేత్తో కాస్త దిష్టి తీసి పెట్టండి అమ్మా. అలాగే. అరే, ఆ పళ్ళెం తీసుకో. పదమ్మా, నీకు దిష్టి తీస్తాను. Come on. లోపల ఎక్కడో ఉన్నట్టుంది. కమాన్. వేడి వేడి పకోడీలు కూడా రెడీ అయినట్టున్నాయి. వాసన అద్దరిపోతుంది, చూసావా? రా కూర్చో. ఆమె నా మొదటి భార్య సంధ్య. సంధ్య? యా, షీఈ్ నో మోర్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. కూర్చో. 1 minute. డార్లింగ్. సంధ్య, హలో డార్లింగ్, ఎక్కడున్నావు? అరే, ఎక్కడా లేదే. పకోడీలు అయితే రెడీ చేస్తున్నాయి, మనిషి మాత్రం కనపట్లేదు. ఎక్కడున్నట్టు? సంధ్య, వచ్చావమ్మా. ఏనానా, రాననుకున్నారా? అమ్మ కొంట్లో బాలేపోతే నేను రాననుకున్నారా? ఆహా, అది కాదు నా ఉద్దేశం. అమ్మకెలా ఉంది? అసలు ఏం జరిగింది? మార్నింగ్ అంతా బాగానే ఉందమ్మా. మధ్యాహ్నం ఏదో సడన్ గా మొహం తిరుగుతోంది. అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చో, నేను లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి అమ్మకి ఎలా ఉందో కొనుక్కొని వస్తాను. ఏంటన్నా మీరు అనేది? అమ్మకి ఎలా ఉందాను కదా నేను ఇక్కడికి వచ్చింది. నేను డాక్టర్ గారిని కలవద్దా? అమ్మా, ఈ డాక్టర్ అదొక రకం మనిషి అమ్మా. పేషెంట్ తరఫున ఎవరైనా వచ్చారంటే చిరాకు పడతాడు, అరుస్తాడు. ఏంటి, చిరాకు పడతారా? అరుస్తారా? ఎవరా డాక్టర్? పదండి, నేను మాట్లాడతాను. వద్దమ్మా,
మనం వచ్చింది అమ్మ ట్రీట్మెంట్కి కానీ డాక్టర్తో పోటాడటానికే. నానా వద్దమ్మా ప్లీజ్, అసలే దానికి ఏమవుతుందని టెన్షన్లో ఉన్నాం. ఓకే, మీరు వెళ్ళి త్వరగా రండి, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండమ్మా, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అలాగే. ఈ టేస్ట్ ఇట్ రిమైన్స్ మీ సంబడి. ఈ రుచిని ఎక్కడో టేస్ట్ చేసినట్టు గుర్తు.